అందరికీ నమస్తే. నా పేరు శ్రీకృతి. ఇవాళ నేను భగవద్గీతలో 2వ అధ్యాయము సాంఖ్యయోగము 58వ శ్లోకం చెప్తున్నాను. సాంఖ్యయోగంలో మొత్తం 72 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేది స్థితప్రజ్ఞుల లక్షణాల్లో ఒక శ్లోకము. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకున్నట్టు స్థితప్రజ్ఞుడు కూడా తన ఇంద్రియాలను బాహ్య విషయాల నుండి వెనుకకు మరల్చుకుంటాడు. అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది. అంటే తాబేలుకి ఇప్పుడు ఏదైనా చిన్న సౌండ్ వచ్చినా సరే దాని బాడీ పార్ట్స్ని లోపలికి ముడుచుకుంటుంది. అలానే ఇప్పుడు మనము ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. వేరే వాళ్ళు డిస్టర్బ్ చేసినప్పుడు అక్కడికి అది బాహ్య విషయం దగ్గరికి వెళ్ళకుండా మనం కూడా ముడుచుకోవాలన్నమాట. మన ఇంద్రియాలు అంటే కళ్ళు, చెవులు అవన్నీ. కళ్ళతో వేరే చూసుకుంటూ మనము వింటుంటే సగం అర్థమవుతుంది, సగం అర్థం కాదు. సో అలా అన్నీ మనము మన కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇప్పుడు అన్ని తలుపులు మూసి ఒక్క తలుపు తెరిచి ఉంచినా దొంగ దాంట్లో నుంచి ఇంట్లోకి వచ్చేస్తాడు. అలానే ఇప్పుడు కిటికీలన్నీ మూసి ఒక్క కిటికీ తెరిచినా ఇంట్లో ఉండే దీపము ఆరిపోతుంది. సో మనం ఎప్పుడు అన్ని సెన్సెస్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి.